సో ఈ వీడియోలో అయితే మనం ఆన్ బోర్డింగ్ ఎలా జరిగింది, ఎలా ఏంటి మొత్తం చెప్తాను క్లారిటీగా. ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే వెళ్ళి చూసేయండి. మా ఆన్ బోర్డింగ్ డేట్ అయితే మాకు తాజ్ హోటల్ అయితే పెట్టారు. చూస్తున్నారు కదా ఎంత మంది ఉన్నారు ఈ రోజు అయితే ఆన్ బోర్డింగ్ కోసం. ఆల్ ఓవర్ ఇండియా నుంచి అయితే వచ్చారు వీళ్ళందరూ జాబ్ కి. నేను బిగ్గెస్ట్ మిస్టేక్ ఏం చేశానంటే వీడియో అయితే వర్టికల్ గా తీస్తున్నా, హార్జెంటల్ తీద్దాం అనుకున్నా గానీ మర్చిపోయాను అనమాట. ఇప్పుడు తెలుస్తుంది అప్లోడ్ చేసే ముందు ఎలా ఏంటి అనేసి. సో వీడియో అయితే లాస్ట్ వరకు వర్టికల్ గా ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, మై కైండ్ రిక్వెస్ట్. చాలా మంది వెయిట్ చేస్తుంటారు ఏ కంపెనీ వర్క్ చేస్తున్నా, ఏ కంపెనీలో జాబ్ వచ్చింది అనేసి. అది ఇప్పుడైతే చెప్తాను. సో నాకు వచ్చిన కంపెనీ నేమ్ అయితే యాక్సెంచర్ అనమాట. చాలా మంది అడుగుతున్నారు ఏ కంపెనీ అనేసి. ఈ రోజు చెప్తున్నా, నా కంపెనీ నేమ్ యాక్సెంచర్, బెంగళూరు లొకేషన్ లో. సో ఈ వీడియోలో అయితే మా ఆన్ బోర్డింగ్ ఎట్లా ఏమని మొత్తం చెప్తాను. తాజ్ హోటల్ లో మస్తు ఉంటుంది వీడియో, లాస్ట్ వరకు చూసండి అండ్ లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు అయితే ఆల్మోస్ట్ 350 మెంబర్స్ కి అయితే ఆన్ బోర్డింగ్ అయిందనమాట. సో లోపలైతే వీడియో తీయాలా తీయకూడదో నాకు తెలియదు, భయపడతా వీడియో అయితే తీసాను, అందుకే సరిగా తీయలేకపోతున్నా వీడియో అయితే. ఇంతమంది జనం ఏంట్రా అనుకుంటున్నారా? ఇక్కడైతే మాకు డాక్యుమెంటేషన్ సబ్మిట్ అయితే ఉంటుందన్నమాట, దానికి ఈ మీటింగ్ అయితే. ఇంకా మన మెయిన్ వీడియోకి అయితే వచ్చేద్దాం. ఫుడ్ మామూలు ఐటమ్స్ కాదు, ఆల్మోస్ట్ 80+ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. నేనైతే ఇంకా మ్యూట్ చేసుకుంటాను ఆ వాయిస్ ని. అక్కడ ప్రెసెంట్ ఏం జరిగిందో ఆ వాయిస్ వినండి. కొంచెం వేసుకున్నాం ఒక చాలు. చూస్తున్నారు కదా, నాకైతే చూడగా నోరు ఊరుతుంది అనమాట. మేమైతే అన్ని ట్రై చేయాలనేసి కొంచెం వేసుకున్నాం ప్రతి ఐటమ్ అయితే. నాకైతే కొన్ని ఫుడ్ ఐటమ్స్ నేమ్స్ అయితే తెలియట్లా. నాకు తెలిసింది అయితే రోటీలు, బటర్ నాన్, పన్నీరు, చికెన్, మటన్ ఇవే. మీకు ఏమైనా ఫుడ్ ఐటమ్స్ నేమ్స్ తెలుసుంటే ఇక్కడ చూసింది కామెంట్ అయితే చేసేయండి. టేస్ట్కి వస్తే మాత్రం ఒక్కొక్క ఐటమ్ సూపర్ అంటే సూపర్, అంతే మామూలుగా లేదు. తాజ్ హోటల్ మజాగా అనిపించింది నాకైతే. నేనైతే ఇంకా కొంచెం చికెన్ మటన్ వేసుకుందాం అనేసి వచ్చేసాను అనమాట. ఫస్ట్ టైం అయితే వేసుకోలేదు, ఇప్పుడు వేసుకుందాం అనేసి. చికెన్, నూడిల్స్, పెరుగన్నం, మటన్ అండ్ అప్పలం. మటన్ దిస్ ఈజ్ అప్పలం అండ్ దిస్ ఈజ్ మటన్. చూడండి మనోడు గిన్నె వెళ్తుందో. నూడిల్స్, చికెన్. నా లెక్క ఏంటంటే మా కొలీగ్స్ అందరూ నాకు అకామిడేషన్ బాగా ఫ్రెండ్స్ అయిపోయాయి అనమాట. ఇంకా మా డిస్కషన్ మొత్తం ఫుడ్ పైన. అరే మామ ఇది వేసుకుని, అదే అది వేసుకుని, అంత తెలుగు వాళ్ళే. వీడు ఒక్కడే కన్నడ వాడనమాట, కానీ తమిళ బాగా మాట్లాడతాడు. మనకు తమిళ అర్థమవుతుంది మంచిగా. వీడైతే తెలుగే, వీడు తెలుగే. ఇద్దరు కామెడీ ఏంటంటే ముగ్గురం తిరుపతి వాళ్ళమే. నేనైతే అన్ని ట్రై చేద్దాం అనేసి ప్రతి ఐటమ్ కూడా కొంచెం తినేసి ఫుడ్ వ్లాగర్ గా తప్పట్ల. నాకైతే ఏ మాటగా మాట ఆల్మోస్ట్ ఐటమ్స్ బాగానే ఉన్నాయి, కానీ కొన్ని ఏందో ఒక లాగుంది టేస్ట్, నాకైతే నచ్చలేదు. కానీ దీని తర్వాత అస్సలైన టేస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అదే స్వీట్, ప్రతి ఐటమ్ వేరే లెవెల్ అంతే. తీసేది దాంట్లో ఏది బాగుంటుంది పెట్టేస్తుంది అనమాట. ఇదైతే జాంగ్రీ, గులాబ్ జామ్ అండ్ లాస్ట్ ఏంటో తిరామసూర్ ఐస్ క్రీమ్. 4 ఐటమ్స్ తినే బ్రో. ఏందా అండ్ వీ హ్యావ్ గులాబ్ జామ్స్, వెరీ బిగ్ గులాబ్ జామ్స్. నీకేం పెట్టాలి? ఇప్పుడు ఏం పెట్టాలా? గులాబ్ జామ్ వేస్తారా? గులాబ్ జామ్ ఏం పేరు? తిరామసూర్. సూపర్. అండ్ దిస్ ఈస్ పాల్కోవా ఐస్ క్రీమ్. వెనిలా ఐస్ క్రీమ్. గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్. అమ్మాయి వెనిలా. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? అమ్మాయి వెనిలా. అండ్ మై ఫేవరెట్ ఆల్వేస్ ఫేవరెట్ వన్ గులాబ్ జామ్. వేడిగా ఉంది.
నువ్వు అంత దగ్గర రావద్దుయా, భయపడతారా? సో వీళ్ళనమాట మా కొలీగ్స్ అయితే, వీళ్ళందరూ వచ్చేసి సేమ్ అకామిడేషన్, మేమందరం అక్కడ ఫ్రెండ్స్ అయినాము ప్రతి ఒక్కరం కూడా. సో ఇదేనమాట మా ఆన్ బోర్డింగ్ డే అయితే చాలా సక్సెస్ఫుల్ గా అయిపోయింది. ఏమైందిరా నీ బొంద అయిందా, మొత్తం ఫుడ్ దే పెట్టావు అంటారా? ఇంకా మేమైతే రిటర్న్ వెళ్తున్నాగా ఇదైతే చూసాను అనమాట. వీలైతే పూజలు చేస్తున్నారు ఈవినింగ్ అయితే, చాలా వెరైటీగా ఉంది చూడడానికి కూడా. సో ఇదేనమాట మా ఆన్ బోర్డింగ్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అయిపోయింది. వీడియో అయితే ఇంత నచ్చితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఇంకా చాలా అంటే చాలా ఉంది.